నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. వైసీపీ ప్రభుత్వంలో గోవులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వంలో గోవులను నిర్లక్ష్యం చేసి అధోగతి పాలు చేసిన వాళ్లు ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడటం విడ్డూరమని రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ ఎద్దేవా చేశారు. గురువారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ గోశాలను పట్టించుకోకపోగా అప్పటిలో గోవులు చనిపోతే వాటిని దాచేసి ఇప్పుడు సాధారణంగా చనిపోయిన గోవులను భూతద్దంలో చూపించి రాద్ధాంతం చేస్తున్న వైసీపీ వికృత చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. మరి 2021-22లో ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న గోశాల ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 85 దూడలు అన్యాయంగా చచ్చిపోయినాయి. ఆ రోజున ఆ చనిపోవడానికి కారణం ఆ రోజున పశు వైద్యాధికారులు వాళ్ళందరూ చెప్పారు. ఆ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ దూడలకి ముక్కుకి చిక్కాలు వేయకుండా వారు ఏదైతే ఒక మందుల్ని వాటి బాడీ మీద స్ప్రే చేశారో ఆ స్ప్రే చేసినటువంటి బాడీల్ని ఈ దూడలకి చిక్కాలు లేకపోవటం మూలన ఒకదాన్ని ఒకటి నాలుగుతో నాక్కొని ఆ విష పరిణామంతో 85 దూడలు ఆ రోజున చనిపోయాయని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఆ రోజున ఆ 85 దూడలు సరిపోయిన విషయాన్ని ఎక్కడా బయటికి పొక్కకుండా తొక్కిపెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఈ రోజున ఎక్కడ ఒకటి అరా మామూలుగా సహజ మరణాలుగా సహజంగా మనుషులను చచ్చిపోతూ ఉంటాం, పశువులు చచ్చిపోతూ ఉంటాయి, గోవులు కూడా చచ్చిపోతూ ఉంటాయి. దాన్ని చూపించి నువ్వు భూతద్దంలో చూపించి వందల సంఖ్యలో గోవులు చనిపోతాయని చెప్పి ప్రచారం చేసి హిందూ మత ధర్మాన్ని తప్పుదావ పట్టించే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరందరూ ఈ విధమైన ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. జూటూరి సత్యనారాయణ మాట్లాడుతూ నిజమైన హిందువులు ఎవరు గోవుల జోలికి పోరని, వాటి విషయంలో రాజకీయం చేయటం వైసీపీ దుర్మార్గమని, వైసీపీ దుర్మార్గానికి పరాకాష్ఠని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడరని ఎద్దేవా చేశారు. గోశాల మెయింటైన్ చేయడం జాతకనేటువంటి వాళ్ళందరూ కూడా గోశాలను మెయింటైన్ చేసి గోశాలను భ్రష్టు పట్టించి గోవులకి ఎక్స్పైరీ మందులు ఇచ్చి అలాగే గోవులకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్డు పురుగు పట్టిపోయేటువంటి దాణాన్ని ఇచ్చి గోశాలని భ్రష్టు పట్టించి ఇవాళ ఏదో మీకు అధికారం లేదు అనేటువంటి ఉద్దేశంతో వచ్చి మా అధికారం ఉంది, మేము అధికారం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశారు అంటే ఇవన్నీ కూడా చేసినటువంటి దుర్మార్గ పనులన్నీ కూడా మీరే చేశారు. గోవుల్ని నాశనం చేసినటువంటి వాడు కూడా అట్టాగే నాశనం అయిపోతారని వేదాల్లో రాస్తుంది. కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, పణిదపు దుర్గా, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తవా ప్రసాద్, మునిపల్లి దుర్గా, వెంకటరత్నం, అచ్చాయమ్మ, బొల్లిమంత మహేష్, చల్లగాలి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం వస్తే తమ జీవితాలు మారతాయని ఆశిస్తారని, ప్రస్తుతం ఉన్న హక్కులు ఊడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆప్కాస్ ఎంతో కొంత ఉపశమనం కార్మికులకు కలిగిస్తుందని, దానిని రద్దు చేసి పాత కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చి తన అనునయాలకు మేలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అందుకు గత ప్రభుత్వం తప్పులు చేస్తుందని, కుంటి సాకులతో మంత్రివర్గం ఉపసంఘాన్ని వేస్తామని ప్రకటనలు చేయటం కుట్రన్నారు. ఆప్కాస్ ను రద్దు చేసి కార్మికులను పర్మనెంట్ చేస్తారని ప్రశ్నించారు. కార్మికులకు పని చేయడానికి అవసరమైన టూల్స్, టాకిల్స్ అందుబాటులో లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంక్షేమ సౌకర్యాలు అయిన యూనిఫారం, పాదరక్షలు, కొబ్బరి నూనె, సబ్బులు, మాస్కులు, చేతి గ్లౌజు, ఆప్రాన్లు 2 సంవత్సరాల నుండి ఇచ్చుటలేదని, గతంలో ఈఎస్ఐ కార్పొరేషన్ వారి ఆసుపత్రి తెనాలిలో ఉండేదని దానిని తీసివేశారని చెప్పారు. ఆసుపత్రి లేనందున కార్మికులు వైద్యానికి ₹1000 తమ సొంత డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పారు. క్యాజువల్ లీవ్లు మహిళలకు సంవత్సరానికి 20 ఉండగా 15 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీఓఎస్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. తదనంతరం మున్సిపల్ కమిషనర్ని కలిసి చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ పై చర్చించడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్మికులు, ఉద్యోగులు
ప్రత్యేకించి కాంట్రాక్టు అవుట్సోర్స్ కార్మికులు తమ కష్టాలు తీరతాయని, ఇప్పుడున్నటువంటి వాళ్ళను తమకు న్యాయం చేస్తారని ఎదురు చూడటం సహజం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రకమైనటువంటి పద్ధతి జరగకపోగా గతంలో ఉండేటువంటి హక్కులు కూడా పోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పరిస్థితి ఎట్లా ఉందంటే, పెనం మీద నుంచి పొయ్యి మీదకి వెళ్ళబోతున్నామేమో, లేకపోతే గొర్రెలు తినేవారు పోయి బర్రెలు తినేవాళ్ళు వచ్చారేమో అనేటువంటి ఆందోళన ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనిపిస్తాను. గతంలో ఉండాయన ఆప్కాస్ను పెట్టి అస్తవ్యస్తం చేశారని, ధ్వంసం చేశారని, దాన్ని సరిచేయాలని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవంగా ఆప్కాస్ వచ్చిన తర్వాత అంతకుముందు ఉండేటువంటి దౌర్భాగ్య స్థితి దుస్థితి నుంచి కార్మిక వర్గానికి ఎంతో కొంత ఉపశమనం కలిగింది. సకాలానికి జీతాలు, అట్లాగే పే కమిషన్ సిఫార్సులు 25% వేతనము, ఈపీఎఫ్ ఈఎస్ఐకి సంబంధించి ప్రతి నెల కంట్రిబ్యూషన్ వసూలు చేయటం, ఆ సంస్థలకు అప్పచెప్పటం, ఆ మేరకు మేలు జరిగింది. అయితే వారు ఎన్నికల్లో పర్మనెంట్ చేస్తానంటే దాన్ని పక్కన పెట్టి ఆ మేరకైనా చేసింది ఏదైతే ఉందో, ఇవాళ దానికి మించి గత ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా గతంలో ఏదో తప్పులు జరిగినాయి, ఆ తప్పులు సరిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్కాస్ను రద్దు చేసి దాని స్థానంలో కాంట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టి తమ అనుయాయులకి కాంట్రాక్టుల ద్వారా మేలు చేయడానికి కోసం ఈ రాష్ట్రంలో తెరలేపారు. అందుకోసం మంత్రులకు ఉపసంఘాన్ని వేశారని చెప్పి చెప్తున్నారు. ఇవి కాంట్రాక్ట్ కార్మికులకి తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం తన ఆలోచన నిర్మించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలి, ఎం పద్మ, వి సుధాకర్, పి జయలక్ష్మి, ముత్యాల పద్మావతి, ఎం శ్రీను, మెండల నాగరాజు, ఎస్ గోపి, కనకలక్ష్మి, సిహెచ్ అంజయ్య, వి లక్ష్మీనారాయణ, డి పద్మ, గంజీ రమణ, నాగేంద్రబాబు, దుర్గాప్రసాద్, గాదె నాగలక్ష్మి, పులిపాక వీరమ్మ, బి రత్నకుమారి, పిల్లి భారతి, తుమ్మల సుజాత తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర పిలుపు మేరకు, రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు గత 3 రోజుల నుంచి అన్ని మున్సిపాలిటీస్లలో మున్సిపల్ కార్యాలయం ముందు వర్కింగ్ అవర్స్ అయినాక ధర్నా కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఈరోజు క్లోజింగ్ డే. దానిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ నాయకులు కలిసి రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం అయింది. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడుకున్నటువంటి కొన్ని సమస్యలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మున్సిపాలిటీ స్థాయిలో చేయవలసినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇవి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సోప్స్, ఆయిల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయో అవి వాటి సంబంధించి ఆల్రెడీ శాంక్షన్స్ అయినాయి. వర్కర్స్ కూడా మనం ఇచ్చేటువంటి సోపులు కానీ, ఆయిల్స్ కానీ, చపాల్స్ కానీ, ఆపరాన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వర్కర్స్ని పిలిచి సెలక్షన్ వాళ్ళ ద్వారా చేయించుకొని వాళ్ళకు కోరుకునేది ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ అయింది. అలా మున్సిపాలిటీ స్థాయిలో జరగాల్సినటువంటి వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా త్వరలోనే ఇస్తాం. దాని గురించి ప్రాబ్లం దీనికి ఏం లేదు. అదేవిధంగా మేము కూడా వాళ్ళను రిక్వెస్ట్ ఏంటంటే మన ఊరు ఇంకా బాగుండాలి, బాగుంది, బట్ ఇంకా బాగుంటే ఇంకా అందరూ బాగుంటారు కాబట్టి ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమాల్లో ఇంకా విరివిగా వాళ్ళు పాల్గొని శుభ్రం చేసేటువంటి క్రమంలో ముందు వేసి వారిని కోరుతున్నాను. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులంగా ఉన్నాము. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత మేమంతా ఆప్కాస్ కార్మికులుగా మార్చబడ్డాం. ఆ రోజు చెప్పాము, మమ్మల్ని ఆప్కాస్లో మీరు ఏర్పాటు చేయొద్దు, మమ్మల్ని రకరకాల కాంట్రాక్టుల పేరు మీద ఇంకో పేరు మీద మమ్మల్ని తీసుకొస్తా ఉన్నారు, దీనివల్ల మాకేం ఉపయోగం లేదు, కాబట్టి మమ్మల్ని అందరిని పర్మిట్ చేయండి. పర్మిట్ చేయడమే శాశ్వత పరిష్కారం చెబుతున్నాం. ఎందుకంటే కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, డైలీ వేజెస్ ఈ రకరకాల పేరు మీద కార్మికుల యొక్క శ్రమ దోపిడీ గురవుతూ ఉంది అని స్పష్టంగా చెబుతూ ఉన్నాం. దానికి చెప్పడం కారణం ఏంటంటే శాశ్వత ప్రతిపాదనతో పనిచేసేటువంటి స్వభావంతో కూడినటువంటి ఈ పన్నే ఈ మున్సిపాలిటీలోనే ఉదాహరణకి కొంతమంది కార్మికులు 40,000 నుంచి 1,00,000 రూపాయల పైగా
జీతం తీసుకుంటా ఉన్నారు. ఇదే పని చేసేటువంటి కార్మికులు మేము నామమాత్రం జీతాలతోనే పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత వ్యత్యాసం ఉండడానికి కారణం ఏంటంటే మేము అవుట్సోర్సింగ్ కార్మికులు అవ్వటం, వాళ్ళు పర్మనెంట్ కార్మికులు అవ్వటం. కాబట్టి మమ్మల్ని పర్మనెంట్ కార్మికులుగా గుర్తిస్తే మాకు మీరు పెద్ద మేలు చేసినట్టు అవుతామని చెప్పి తెలియపరచడమైంది. పట్టణ 23వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. చంద్రబాబు నాయుడు కాలనీలోని కళ్ళుకొట్టు దగ్గర వైకుంఠపురం రైల్వే ట్రాక్ వరకు మెయిన్ డ్రైన్ కాలువలోని తూటాకు మరియు పూడికలు తీయించి పనులను పరిశీలించి పలు సూచనలు అందజేశారు. వ్యర్థాలను ఎవరు కాలువల్లో పడవేయరాదని, చెత్త సేకరణకు వచ్చే సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. శానిటేషన్లో భాగంగా ఈ పంటకాలువ తీయడానికి 23వ వార్డులో రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మెయిన్ సమస్య పంటకాలువలో ఈ తూటాకు అలానే పిచ్చి మొక్కలు ఇలాంటివి ఉంటే మా గ్యాంగ్ వర్క్ పెట్టి జేసీపీ పెట్టి చేపిస్తుంది జరుగుతుంది. అలానే ఈ ప్రజలకు కూడా ఇలాంటి వ్యర్థాలు ఎక్కువ తీస్తుంటే బాటిల్స్, కవర్స్ ఇలాంటి మూటలు కట్టి వేసినట్టుగా ఈ పాత వస్తువులన్నీ కొట్టుకొస్తానా అవి అడ్డం పడి అక్కడ ఆగిపోతుంది జరిగింది. దయచేసి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే ఎలాంటి వ్యర్థాలు అనేది బయట కాలువల్లో ఇలాంటివి వేయకుండా మా మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. అలానే శానిటేషన్ మెరుగుపడాలంటే మనలో కూడా మార్పు రావాలి. అలానే ప్రతిరోజు మా మున్సిపల్ వర్కర్స్ కానీ అందరూ అందుబాటులో వస్తున్నారు. మీరు వాళ్ళకి అందించండి. ఇంకా శానిటేషన్ ఇంకా మరింతగా మెరుగుపడుతుంది కాబట్టి మీరు మాకు సహకరించి మంచిగా మన తెనాలి పట్టణాన్ని డెవలప్ చేసుకుందామని కోరుకుంటున్నాను. కొలకలూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల కృష్ణ మందిరం 9వ వార్షిక మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, పంచామృతాభిషేకములు, తులసి దళార్చన, విశేష అలంకారములతో పాటు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ పరమాత్మని శాంతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి, నల్లబోయిన నాగేశ్వరరావు, జి కృష్ణమోహన్, నల్లగొల నాగరాజు, బి సాంబశివరావు, రమేష్, చిన్న ఏడుకొండలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణ మందిరంలో వేణుగోపాల కృష్ణ మందిరానికి పూజలు, హోమము మరియు కళ్యాణము కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఇది 9వ సంవత్సరం వేడుకలో. ఈ వేడుకలకి అందరూ గ్రామంలోనే ప్రజలందరూ సహకరిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కొన్ని 2000 మందికి అన్నదాన సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈ 9 సంవత్సరాల నుంచి కూడా దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతూ ఈ దేవాలయాన్ని అందరి సహకారంతో నడుపుతూ ఉన్నాం. 9వ వార్షికోత్సవానికి శ్రీకృష్ణ మందిరానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న కమిటీ వారికి, ప్రత్యేకించి నల్లబోయిన నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం.